తెనాలి ముద్దుబిడ్డ ప్రపంచాన్ని భారతదేశాన్ని ఉర్రూతులూగించి గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి 3వ వర్ధంతి ఈ తెనాలి పట్టణంలో కుల మతాలకు అతీతంగా అందరం పాత స్నేహితులు అందరూ కూడా ఈ రోజు కలిసి కృష్ణ గారి వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మహానుభావుడు పేరుకు వర్ధంతి అనుకుంటున్నాం గానీ ఆయన చనిపోలా, అందరి హృదయాల్లో ఉన్నారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన సినీ పరిశ్రమలోకి రావటం ఏదో సాధించాలని చెప్పనే ఆలోచనతోటి ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చి ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చే నాటికే జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు, సాంఘిక చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఊపుతున్న టైంలో కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు సాంఘిక చిత్రాల్లో పెద్ద హీరో ఉన్నారు, పౌరాణికాల్లో ఉన్నారు. నేను ఏ క్యారెక్టర్లు చేస్తే ప్రజలకు నచ్చుతుంది అని చెప్పని ఒక ఆలోచన చేసి ఆయన రకరకాల సినిమాలు కౌబాయ్, అంతవరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా కౌబాయ్ చిత్రాలు ఇంగ్లీష్ సినిమాలు తప్పితే తెలుగులో ఏ చిత్రం కూడా కౌబాయ్ సినిమాలు కానివ్వండి, గూఢాచారి సినిమాలు కానివ్వండి అంతకుముందు లేవు. అతను కొత్త బాణీని ఎంచుకొని వీళ్లతో నేను పోటీపడి నిలబడగలగాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో అతను కొత్త రకంగా సినిమాస్కోప్ సినిమాలు కానివ్వండి, కలర్ సినిమాలు కానివ్వండి, కౌబాయ్ సినిమాలు కానివ్వండి, తీసి 70mm సినిమాలు కానివ్వండి, అతను ఒక హీరోగా నిలదొక్కుకోవటానికి ఎంత కష్టపడ్డాడో వీళ్ళందరి మధ్యలో మద్రాసు సినీ పరిశ్రమ ఆ రోజున ఇతనెవర్రా, ఈ సాంఘిక చిత్రాలు ఏంటి ఈ పక్కన పెట్టి, జానపద పౌరాణికాలు పక్కన పెట్టి ఈ కౌబాయ్ చిత్రాలు, అతను మద్రాసు నుంచి ఒక ట్రైన్ వేసాడు. ఒక ట్రైన్ ని రాజస్థాన్ వరకు నడిపాడు గుర్రాలతోటి. అతను సక్సెస్ అయ్యాడు. 350 చిత్రాలు పైగా నటించాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్ని సినిమాలు. హిందీ పరిశ్రమ అంతా కూడా అసలు ఈ తెలుగు అతను ఎవరు, ఈ పద్మాలయ సంస్థ ఏంటి, ఈ సినిమాలు సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే పద్మాలయకి వెళ్ళి అడగండి అని చెప్పారు. పరిస్థితికి తీసుకురాగలిగిన గొప్పవాడు. మనకి చారిత్రాత్మకంగా నిలబడిపోయే అల్లూరు సీతారామరాజు లాంటి సినిమాలు తీసిన మహానటుడు, గొప్పవాడు. అతను ఈ రోజున అతని వర్తంతి మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. సినీ పరిశ్రమకి వెళ్తే లేదు, ఒక పట్టుదల. ఆ రోజు నాగేశ్వరరావు గారిని చూశాడు. పాతాళ భైరవ్ సినిమాకి 8వ తరగతి చదువుతూ ఉన్నాడు కృష్ణ గారు. పాతాళ భైరవ్ చూసి ఆ జనాన్ని చూసి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా సినీ హీరో అయితే అని చెప్పని అతను మొక్కబోని ధైర్యంతో ఆ రోజున ఆయన పడ్డ కష్టం అతను సక్సెస్కి దారితీసింది. ఇవాళ పులి లాంటి మహేష్ బాబును మనకు అప్పచెప్పెళ్ళాడు మహానుభావుడు. అతన్ని ఈ రోజున ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ సెలవు తీసుకో.